హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్మా ఐడి ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో ఏపీ పాలిసెట్ సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. సో మీరు గమనించినట్లు ఇక్కడ మనం ఏపీ పాలిసెట్ 2025 అడ్మిషన్స్ ఇంటూ పాలిటెక్నిక్స్ అనేది ఉంది కదా. సో ఇక్కడ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్స్కి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ మనం ఫాలో అయితే అవ్వాల్సి ఉంటుంది అడ్మిషన్ కోసం. సో ఫస్ట్ క్యాండిడేట్ ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఆన్లైన్ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్, మనం ఫీజు కట్టేసి ఫీజు కట్టిన తర్వాత ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవుతుంది. సో మనకు ఒక రిసీట్ అయితే వస్తుంది. సో మనం ఆ రిసీట్ని తీసుకొని ప్రింట్ తీసుకోవాలి. ఆ రిసీట్ని ప్రింట్ తీసుకొని మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అట్ హెల్ప్ లైన్ సెంటర్స్, మనకు హెచ్ఎల్సిస్ అంటే హెల్ప్ లైన్ సెంటర్స్ అనమాట. ఈ హెల్ప్ లైన్ సెంటర్స్కి అయితే మనం అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ప్రిపరేటరీ వర్క్ టు బి మేడ్ అట్ హోమ్ ఫర్ ఎక్సైజింగ్ ఆప్షన్స్. సో ఇక్కడ ఈ ఫీజ్ పేమెంట్ చేసేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అయిపోయిన తర్వాత మనం ఇంటి దగ్గర నుంచి కానీ లేదా ఇంటర్నెట్ సెంటర్ నుంచి కానీ మనం వెబ్ ఆప్షన్స్ అయితే మనం చూజ్ చేసుకోవచ్చు. తర్వాత ప్రొసీజర్ టు బి ఫాలోడ్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ వెబ్ ఆర్ ఇంటర్నెట్ కానీ వెబ్సైట్లో మనం ఎలా ఆప్షన్స్ పెట్టుకోవాలి కూడా మనకి ప్రొసీజర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫైనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ గురించి కూడా ఇక్కడ దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. తర్వాత లాస్ట్లో రిపోర్టింగ్ ఎట్ కాలేజ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో మీరు గమనించండి, ఇవన్నీ కూడా ఫేజెస్ అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ స్టేజ్ 1లో ఇక్కడ మనం ఏం చేయాలంటే candidate has to pay the processing fees through ఆన్లైన్ లింక్ ఇక్కడ ఇచ్చారు కదా. ఇది వెబ్సైట్ polyset.ap.gov.in వెబ్సైట్ని మనం విజిట్ చేసి మనం ఇక్కడ ఫీజు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫీజు పేమెంట్ మనం మొదటగా ఈ వెబ్సైట్ని విజిట్ చేయాలి. సో విజిట్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఫీజు పేమెంట్ అనేది చేయవలసి ఉంటుంది. సో ఫీజు పేమెంట్ చేయాలి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మీరు గమనించండి, ఫీజు పేమెంట్ చేసిన తర్వాత మనం దాన్ని ప్రింట్ తీసుకొని ఆ రిసీట్ని ప్రింట్ తీసుకొని మనం దగ్గరలో ఉండేటువంటి హెల్ప్ లైన్ సెంటర్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకు రైట్ సైడ్లో ఇక్కడ మనకు సీక్వెన్స్ ఆఫ్ ప్రాసెస్ అనేది ఇక్కడ కనపడుతూ ఉంది, మీరు గమనించండి. ఇక్కడ లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు కావాలంటే ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు హెల్ప్ లైన్ సెంటర్స్. అదేవిధంగా ఇక్కడ నోటిఫికేషన్ కూడా అయితే ఇవ్వడం జరిగింది, దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డేట్ వైజ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కౌన్సిలింగ్ డేట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంది కదా. సో ఇది యాక్సరీటు. సో ఓపెన్ చేద్దాం. సో ఇవన్నీ కూడా మనకు ఇక్కడ గమనించండి, మీరు ఇక్కడ ర్యాంక్స్ అయితే ఇచ్చున్నారు కదా. సో డేట్ వైజ్ 21st నుంచి కూడా మనకు ర్యాంక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు 21st నుంచి అయితే మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా హెల్ప్ లైన్ సెంటర్స్. సో మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి హెల్ప్ లైన్ సెంటర్స్ మీరు గమనించండి ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఇప్పుడు ఇక్కడికి వెళ్దాము. సో అది దీనికి సంబంధించింది. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే నెక్స్ట్ ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అనేది ఉంది కదా. సో ఇక్కడ ఆన్లైన్ పేమెంట్లో మనం ఏమి ఎంటర్ చేస్తాము అంటే ఏపీ పాలిసెట్ హాల్ టికెట్ నెంబరు, తర్వాత ర్యాంకు, ఈ క్యాప్చాని ఎంటర్ చేయాలి. హాల్ టికెట్ నెంబరు, ర్యాంకు ఎంటర్ చేసి క్యాప్చాని ఎంటర్ చేస్తే మనం ఫీజు అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో పేమెంట్ అనేది ఇక్కడ మీరు గమనించండి. సో 700 రూపీస్ ఫర్ ఓసీ బీసీ కేటగిరీస్కి ఇచ్చున్నారు. 250 రూపీస్ వచ్చి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫీజు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఆ ప్రింట్ అవుట్ తీసుకొని దాన్ని మనం డైరెక్ట్గా సర్టిఫికేట్స్ తీసుకొని హెల్ప్ లైన్ సెంటర్స్కి విజిట్ చేయాలి. సో ఇక్కడ వచ్చి మనకు ఇలా వస్తుంది అనమాట. సో ఫీజ్ పేమెంట్. నెక్స్ట్ ఇక్కడ వెరిఫికేషన్ ఎట్
హెల్ప్ లైన్ సెంటర్స్. సో మనకు దగ్గరలో ఉండే సెంటర్స్కి విజిట్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ వాళ్ళు ఏమేమి అడుగుతున్నారంటే అది కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో గమనిద్దాము. సో ఇక్కడ స్టేజ్ 2లో సో మన స్టేజ్ 1లో వచ్చి ఫీజు అయితే పేమెంట్ చేసాము. స్టేజ్ 2లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలి ఇప్పుడు. సో ఇక్కడ ఏం చేస్తారంటే క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ ద నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్కి విజిట్ చేయాలి మనం ఒరిజినల్ సర్టిఫికేట్స్, తర్వాత అండ్ 2 sets ఆఫ్ జెరాక్స్ కాపీస్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్. సో మనం సర్టిఫికేట్స్ అన్ని 2 సెట్లుగా జెరాక్స్లు 2 సెట్లు జెరాక్స్లు సర్టిఫికేట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో దాంతోపాటు ఇక్కడ ఫీజ్ పేమెంట్ రిసీట్ కూడా ఉండాలి. సో ఒక సెట్కి అంటే ఒక రిసీటు, ఇంకో సెట్కి ఇంకో రిసీటు, టోటల్గా 2 సెట్లు సర్టిఫికేట్ జెరాక్స్ అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తారు అంటే సో ఇక్కడ అనౌన్స్మెంట్ చేస్తారు. క్యాండిడేట్స్ ఆర్ డైరెక్ట్ వెయిట్ ఫర్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ అథారిటీస్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్. సో ఇక్కడ మన నేమ్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాలి. నెక్స్ట్ వచ్చి అక్కడికి రీచ్ అయిన తర్వాత హెల్ప్ లైన్ సెంటర్ ఆఫ్టర్ అనౌన్స్మెంట్ హ్యాండ్ ఓవర్ ద ర్యాంక్ కార్డ్ టు ఆఫీసర్. అక్కడ ఉండేటువంటి ఒక ఆఫీసర్కి మనం మన ర్యాంక్ కార్డ్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో అప్పుడు ఎంటర్ అయిన తర్వాత అక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. సైన్ ఇన్ ద రిజిస్టర్ ప్రొవైడెడ్ బై హెచ్ఎల్సి ఆఫీషియల్స్. సో అక్కడ మనం రిజిస్టర్ అయితే చేసుకుంటాము. సో చేసుకున్న తర్వాత ఇక్కడ మన డీటెయిల్స్ హాల్ టికెట్ నెంబరు, ర్యాంక్ కార్డ్, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు కూడా ఎంటర్ చేసుకుంటారు ఆన్లైన్లో. తర్వాత మనకు సబ్మిట్ ద ఫీజ్ రిసిప్ట్ అంటే మన ఫీజు రిసీట్ అయితే మనం ఇచ్చాం కదా, సో మన దగ్గర ఉంది కదా, ఆ ఫీజు రిసిప్ట్ తీసుకొని తర్వాత కలెక్ట్ ద రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ ఫ్రమ్ కంప్యూటర్ ఆపరేటర్. అక్కడ ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉంటారు, మన డీటెయిల్స్ అనేవి రిజిస్టర్ చేస్తారు హెల్ప్ లైన్ సెంటర్లో. చేసి మనకు ఒక రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ ఫామ్ అయితే మనకు ఒకటి ఇస్తారనమాట ఫామ్ని. సో ఇచ్చిన తర్వాత దాంట్లో ఉన్నట్టు ప్రకారము మన సర్టిఫికేట్స్ అన్ని ఆర్డర్లో పెట్టుకోవాలి. అరేంజ్ ఆల్ ద సర్టిఫికేట్స్ బోత్ ఒరిజినల్ జెరాక్స్ కాపీస్. సో ఒరిజినల్స్ని జెరాక్స్ కాపీస్ అన్నిటిని ఆర్డర్లో పెట్టుకోవాలి మనం. సో ఆర్డర్లో పెట్టుకొని మనమైతే అక్కడే ఉండాలి. సో మనం ఈ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ ఫామ్ మీద మనమైతే ఏమీ రైట్ చేయకూడదు, అది కూడా క్లియర్గా ఇచ్చారు, ఏం రాయకూడదు. క్యాండిడేట్స్ హ్యాస్ టు వెయిట్ ఫర్ హిస్ టర్న్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. అప్పుడు మళ్ళీ అనౌన్స్మెంట్ చేస్తారు, మనం మళ్ళీ లైన్లోనే ఉండాలి. సో మళ్ళీ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత సో ఆఫ్టర్ అనౌన్స్మెంట్ బై ఆఫీసర్ అండ్ హెచ్సిఎల్సి రిపోర్ట్ అట్ వెరిఫికేషన్ కౌంటర్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో వాళ్ళు పిలిచిన తర్వాత మనం సర్టిఫికేట్స్ తీసుకొని అక్కడ చూపించడం జరుగుతుంది. సో ఆ సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా వాళ్ళు వెరిఫై చేస్తారు. సో వెరిఫై చేసిన తర్వాత సో మనకు ఎలాంటి ప్రింట్ అయితే వస్తుంది, ఇది అంటే వాళ్ళు ఇచ్చేటువంటిది అనమాట. ఇది రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ ఫామ్ అనమాట. సో ఇలాంటి ప్రింట్ అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది. సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, సైనింగ్ ఆఫ్ వెరిఫైయింగ్ ఆఫీసర్, సైనింగ్ ఆఫ్ చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్. సో మనకి ఇలాంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏమేమి వెరిఫికేషన్ చేస్తారు అని కూడా ఉంది. సో ఇక్కడ ఇచ్చిన్నారు కదా, సో ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేస్తారు. సో మనకు సంబంధించినవి, సో అన్నీ కాదు, మనకి ఏవైతే సంబంధించి ఉంటాయో అవి మాత్రం వెరిఫికేషన్ చేస్తారు. సో ఇక్కడ మన ఫోటో కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇలా జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీస్ వాళ్ళు అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకోపోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఓపెన్ కేటగిరీ వారైతే ఓసీ కేటగిరీ అయితే డైరెక్ట్గా రిపోర్ట్ ద క్యాండిడేట్ వెరిఫికేషన్ ఆఫీసర్కి మనం డైరెక్ట్గా రిపోర్ట్ చేయవచ్చు. తర్వాత బిఫోర్ గోయింగ్ టు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫీసర్ క్యాండిడేట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు అరేంజ్ ద అప్లికబుల్ సర్టిఫికేట్స్. సో మీకు ఏ సర్టిఫికేట్స్ ఎలిజిబుల్ ఉన్నాయో అవన్నిటిని మనం ఆర్డర్లో పెట్టుకోవాలి. సో ఫస్ట్ వచ్చి ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజు పేమెంట్ రిసీట్. సో ఫస్ట్ ఇది ఉండాలి, ఆర్డర్ అనమాట, ఇది అంతా ఆర్డర్ అనమాట. ప్రాసెసింగ్ ఫీజు పేమెంట్ రిసీట్ ఇది ఫస్ట్. నెక్స్ట్ జెరాక్స్ వచ్చి పాలసీ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, తర్వాత ఎస్ఎస్సి మాక్సిమమ్, స్టడీ సర్టిఫికేట్స్ 4th to 10th క్లాసు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు. సో ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఉంటే ప్రొడ్యూస్ చేస్తాం, లేకపోతే అవసరం ఉండదు. నెక్స్ట్ లోకల్ స్టేటస్ సర్టిఫికేటు, ఇఫ్ అప్లికబుల్ అయితేనే అది పెట్టుకోవాలి, లేకపోతే లేదు. సో ఇవన్నీ కూడా వాళ్ళ అవసరాన్ని బట్టి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ, లేదా ఇక్కడ మనకు టీసీ ఇస్తారు కాబట్టి టీసీ సర్టిఫికేట్, టీసీ అనేది కంపల్సరీ. సో ఇది
సో ఈ డీటెయిల్స్ అంటే ఈ ఆర్డర్లోనే ఉండాలన్నమాట, అన్ని సర్టిఫికేట్ జెరాక్స్ కాపీస్ అవన్నీ కూడా. తర్వాత ఆఫీసర్స్ వెరిఫై చేస్తారు అన్ని జెరాక్స్, అదేవిధంగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చి ప్రింట్అవుట్ ఆఫ్ రిసీట్స్ సర్టిఫికేట్స్ విల్ బి గివెన్ టు క్యాండిడేట్. ప్రింట్అవుట్ ఆఫ్ రిసీట్స్ ఆఫ్ సర్టిఫికేట్స్, సో వాళ్ళు సర్టిఫికేట్స్ తీసుకుంటారు కాబట్టి మన దగ్గర, సో తీసుకున్నట్టుగా మనకు ఒక రిసీట్ అయితే ఇస్తారు, ఒక రసీద్ అయితే ఇస్తారనమాట మన సర్టిఫికేట్స్ తీసుకున్నట్టుగా. అప్పుడు క్యాండిడేట్ హ్యాస్ టు థరోలీ వెరిఫై చేసుకోవాలి అప్పుడు మనం. అండ్ ఇఫ్ ఎనీ డిస్కన్ఫరెన్స్ ఫౌండ్ రిపోర్ట్ చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ ఫర్ కరెక్షన్ ఇమీడియట్లీ. ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే స్పెల్లింగ్స్ అలాంటి వాటిల్లో అప్పటికి మనం అక్కడ కరెక్షన్ ఆఫీసర్కి మనం వెరిఫికేషన్ ఆఫీసర్కి అయితే చెప్పి కరెక్షన్ చేసుకోవచ్చు. తర్వాత అపెండ్ యువర్ సిగ్నేచర్ ఆఫ్టర్ వెరిఫైయింగ్ ద డేటా ఇన్ ద రిసీట్ ఆఫ్ సర్టిఫికేట్స్. తర్వాత మనకు ఆ రిసీట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు సర్టిఫికేట్స్ అన్ని కూడా వాళ్ళకి సబ్మిట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. తర్వాత ఇక్కడ నోట్ డౌన్ ద ఐసీఆర్ ఫామ్, మనకు ర్యాంక్ కార్డులో ఉంటుంది కదా, అక్కడ నోట్ డౌన్ ద ఐసీఆర్ ఫామ్ నంబర్, ఇక్కడ ఐసీఆర్ నెంబర్ అయితే ఉంది, అది మనకు ర్యాంక్ కార్డులో ప్రింట్ అయితే ఉంటుంది అనమాట. దాన్ని మనం దేనికి యూజ్ చేస్తామంటే విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ పాస్వర్డ్ జనరేషన్కి అయితే వాడతాం దాన్ని. సో ఐసీఆర్ నెంబర్ని మనం పాస్వర్డ్ జనరేషన్, మన అకౌంట్కి పాస్వర్డ్ జనరేషన్కి ఉపయోగించుకుంటాం ఆ నెంబర్ని. నెక్స్ట్ ఇది ప్రాసెస్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రిపరేటరీ వర్క్ టు బి మేడ్ అట్ హోమ్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్. సో మీరు దాంట్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం కోసం, సో మీరు ఇంటి దగ్గర నుంచి అయినా పెట్టుకోవచ్చు, లేదా ఇంటర్నెట్ సెంటర్ నుంచి అయినా ఈ వెబ్ ఆప్షన్స్ అయితే మీరు కాలేజ్ సెలెక్షన్ అనమాట ఇది. సో మనకు ఏ కాలేజ్ కావాలి ఏంటి, సో మనం ఏ కోర్స్ తీసుకోవాలి ఏంటి, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ముందుగానే ప్లాన్ చేసుకుంటారు కదా. సో ఏ కోర్సు, ఎలాంటి ఎంప్లాయ్మెంట్ అవకాశాలు ఉంటాయి ఫ్యూచర్లో, సో అది ఎక్కడ ఉంటుంది ఆ కాలేజు, సో జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి కోర్సు వల్ల, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఆలోచించుకొని మనం కాలేజ్ సెలెక్షన్ అయితే చేసుకుంటాము. సో ఇక్కడ మాన్యువల్ ఆప్షన్ ఫర్ ఫామ్ ఇక్కడ వచ్చి ఆప్షన్ నంబర్ ఇచ్చారు 5 దాకా, డిస్ట్రిక్ట్ కోడ్, సో మనం పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. పాలిటెక్నిక్ కోడ్, కోర్స్ కోడ్, సో కోర్స్ కోడ్ EEE, ఇవన్నీ కోర్స్ కోడ్లు ఈ పాలిటెక్నిక్ కోడ్స్ అనమాట. సో ఇది డిస్ట్రిక్ట్ కోడ్, ఇది పాలిటెక్నిక్ కాలేజ్ కోడ్స్ అనమాట, ఇవన్నీ కూడా కోడ్స్. సో ఈ ఆప్షన్స్ మనం ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ వచ్చి ప్రొసీజర్ టు ఫాలోడ్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఆన్ వెబ్ ఇంటర్నెట్. సో ఇంటర్నెట్లో మనం వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అన్నాడు. సో ఇక్కడ వచ్చి మనం ఎంటరింగ్ ద URL త్రూ ఇంటర్నెట్. సో మనకు వెబ్సైట్ ఉంది కదా, సో పాలిసెట్ అని .ap.nac. సో ఇక్కడ ఉంది కదా ఈ వెబ్సైట్ polyset.ap.gov.in, polyset.ap.gov.in. ఈ వెబ్సైట్లో మనం లాగిన్ అయ్యి మనం పాస్వర్డ్ జనరేట్ చేసుకొని ఆప్షన్స్ని ఎంటర్ చేసి మనం సేవ్ అయితే చేయవలసి ఉంటుంది అన్నమాట. సో ఇది దీనికి సంబంధించిన ప్రాసెస్. ఇక్కడ పాస్వర్డ్ జనరేషన్ ఇదంతా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇక్కడ చేసేటువంటి ప్రాసెస్ ఆన్లైన్లో. సో ఇది లాగిన్ అనమాట. సో మనకి పాస్వర్డ్ జనరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఫ్యూచర్లో ఏమన్నా మర్చిపోతే ఫర్గెట్ పాస్వర్డ్, లాగిన్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఇచ్చేసి పాస్వర్డ్ కూడా రిట్రీవ్ చేసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.